తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు వార్డు మెంబర్లు గెలిచిన అభ్యర్థులని మీ ఆధ్వర్యంలో ఒక అభినందన సభ ఏర్పాటు చేసి ఆ బీసీ నినాదాన్ని ఇంకా గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 42% రిజర్వేషన్ సాధన సమితి మనం సాధించేలాగా పోరాట స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 56% బీహార్లో కానీ తమిళనాడులో కానీ చర్చల ద్వారా ఆర్టికల్ 39 ఆ రాజ్యాంగం ప్రకారం తీసుకెళ్ళి దానికి ఒత్తిడి చేయాలని అధికార పార్టీ మీద ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్గా జెడ్పీటీ ఎలక్షన్లో కూడా జనరల్లో కూడా మన బీసీలు చట్టబద్ధంగా ముందుకెళ్ళి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. పెద్దలందరికీ నమస్కారం. ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో మనం పార్టీ గుర్తుతో చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ప్రత్యక్షంగా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఏది చెప్పినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిందో అది ఇవ్వకుండా 17% నిర్ణయం తీసుకొని ఆ యొక్క రిజర్వేషన్ కొనసాగించడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి త్రిమూర్తులైనటువంటి ముగ్గురు మేధావి వర్గం చేసినటువంటి అనేక కార్యక్రమాలు చైతన్యం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 45% బీసీలు జనరల్ స్థానాలలో కలిపి పోటీ చేసి ఆ రగిలించిన చైతన్యాన్ని యుద్ధరంగంలో ఉంచి గెలుపొంది బీసీల యొక్క చైతన్యాన్ని చాటడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ముగ్గురు విశారదన్ మహారాజ్ గారు కావచ్చు, చిరంజీవులు సార్ కావచ్చు, జస్టిస్ ఈశ్వరయ్య సార్ కావచ్చు, వీళ్ళు రగిలించిన చైతన్యాన్నే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం యువకులలో చైతన్యాన్ని రగిలించడం జరిగింది. వాళ్ళే ఈ రాజకీయ యుద్ధంలో పాల్గొని విజయాన్ని అందుకోవడం జరిగింది. కాబట్టి రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా ఇదే చైతన్యాన్ని ముందుకు తీసుకుపోతూ గ్రామాన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ యువకులను ప్రజలందరినీ చైతన్యం చేస్తూ చివరికి రాజ్యాధికార దిశ వైపే ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి 42 కాదు 50% రిజర్వేషన్ని సాధించుకునే దిశ వైపే ఈ ఉద్యమం ప్రయాణం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాను.